చెప్పండి. మమ అనాది అవిద్యా వాసనయా ప్రవర్తమానే అస్మిన్ సంసారచక్రే మహతి నానాయోనిషు జనిత్వా కేనాపి భాగ్య విశేషేణ ఇదానీం మనుష్యజన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం కృతానాం నవవిధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సద్యః అపనోదనద్వారా శ్రీమన్నారాయణ కైంకర్య రూపం శ్రీ వెంకటేశ్వర స్వామి కైంకర్య రూపం కన్యాదానం అహం కరిష్యే. ఓం హిరణ్యగర్భస్తమవర్తదాగ్రే భూతస్య జాతిః పదరేకవాసీత్ సదాధార పృథివీంద్యాముతే మాం తస్మై దేవాయ హవిషా విధేమ హవిషా విధేమ. ఓం నమః పుండరీకాక్ష నారాయణ జగన్మయ అభిరామ శరీరే సపీతాంబ్ర సముజ్వల గోవింద క్షీరసాగర సంభూత పారిజాతీం సర్వలక్షణ సంపన్న సర్వాభరణ పూజిత మహాలక్ష్మీ మాం కన్యం తుభ్యం దాస్యామి విష్ణవే గృహాణ జగతాం యోగక్షేమాయ క్షేమాయ పురుషోత్తమాయ ఇత్యుక్త్వా కన్యాహస్తముదకపూరకం వరదాభయహస్తే దద్యాత్. తతః కన్యాదాన సద్గుణ్యార్థం గోదాన భూదాన హిరణ్యదాన సాలగ్రామ షోడశ మహాదాని కరిష్యే. కన్యాం కనక సంపన్న కనకాభరణ కన్యాం కనక సంపన్న అని చెప్తోందంటే బంగారు ఆభరణాలతో మొత్తం శరీరం అంతా కూడా అలంకారం చేసి ఆ బంగారు ఆభరణాలు అలంకారం చేసిన ఆ అమ్మాయిని దానం ఇవ్వాలట. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయ. మేమందరం కూడా మా వంశంలో చేసినటువంటి పూర్వీకులు చేసిన పాపాలన్నీ కూడా నశింపజేసి మాకు బ్రహ్మలోకంలో అంటే విష్ణులోకంలో శాశ్వత ఆనందాన్ని ఇవ్వడం కోసం మేము ఈ కన్యాదానాన్ని చేస్తున్నామని చెప్పి అందరం కూడా చక్కగా స్వామికి ఆ ఇద్దరు అమ్మల్ని ఇచ్చి కూడా కన్యాదానం చేసామన్నమాట. చేసిన కన్యాదానం సిద్ధించడానికి కూడా మనం ఇప్పుడు మళ్ళీ 4 మహాదానాలని కరిష్యచ్చు. షోడశ మహాదానం చెప్తోంది శాస్త్రం. అంటే 16 దానాలు చేయాలట. అన్నీ అందరం చేయలేం కాబట్టి ఆ కన్యాదానం గోభూ హిరణ్య సాలగ్రామ దానాలు 4 కూడా కనీసానికి చెయ్యాలి అని మనకు శాస్త్రం చెప్తోంది. ఇప్పుడు ఆ 4 దానాలని మనం ఇక్కడ స్వామికి యథోక్త దక్షిణ, మనకి ఏదైనా దానం చేసే శక్తి లేనప్పుడు ఏం చేస్తాం, దాని నిమిత్తం కొంచెం దక్షిణ పెట్టి అక్కడ దానం చేస్తాం. దక్షిణ లేని దానం నిష్ప్రయోజనం మనకి శాస్త్రం. అంటే ఒక పెద్ద బంగారు కొండను తయారు చేసిన ఆ బంగారు కొండను దానం ఇచ్చేటప్పుడు దానిపైన కనీసం ₹1 దక్షిణ పెట్టి ఇవ్వాలి. దక్షిణ లేని దానం నిష్ప్రయోజనం. అంటే ఆ రూపాయి పెట్టకపోతే ఆ బంగారు కొండ కూడా దానానికి పనిచేయదు అని మనకు శాస్త్రం. ఇప్పుడు 2 అమ్మల్ని కన్యాదానం ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఆ కన్యాదానం ఫలించడానికి కూడా మనం గోవుల్ని భూముల్ని హిరణ్యం అనగా బంగారాల్ని అవన్నీ కూడా స్వామికి మనం ఇప్పుడు సమర్పణ చేస్తామన్నమాట. గవామంగేషు తిష్టంతి భువనాంజుర్దశ యస్మాదస్యాః ప్రదానేన అతఃశాంతిం ప్రయచ్చమే. చెప్పండి. అనేన గోదానేన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీయతాం సర్వసస్ర్యాశ్రయా భూమి వరాహేణ సముద్ధృత యస్మాదస్యాః ప్రదానేన అతఃశాంతిం ప్రయచ్చమే. చెప్పండి. అనేన భూదానేన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీయతాం హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసో అనంతపుణ్యఫలదం అతఃశాంతిం ప్రయచ్చమే. చెప్పండి. అనేన హిరణ్యదానేన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీయతాం సాలగ్రామశిలాచక్రే భువనాని చతుర్దశ
యస్మాదస్యాహ ప్రదానేన తస్శాంతిం ప్రయచ్చమే. చెప్పండి. అనేనా సాలగ్రామ దానేన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీయతాం. ఏభి గోవో హిరణ్య సాలగ్రామాది షోడశ మహాదానై శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రీయతాం. స్వస్త్యష్టాసహస్రాణాం దైవత్యానా సమస్త జగదాధార మహామండోక కూర్మయజ్ఞవరాహ శేషపృథ్వీనామ సమస్త మంగళాలంకృతస్య తిథివార నక్షత్ర ముహూర్త లగ్నహోరాద్రేకాణ నవాంస ద్వాదశాంస త్రింశాంస త్రింశదంశగానాం నిరంతరమనుకూలాః. స్వస్తి సర్వే సగ్రహాః శుభ ఏకాదశస్థానబలదాః సుముహూర్తా భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. స్వామికి ఇప్పుడు సుముహూర్త కాలం సమీపించింది. సుముహూర్తం అంటే ఏమిటి? ఏం చేస్తారు? సుముహూర్తం అంటే ఏం చేస్తారు? జీలకర్ర బెల్లం గట్టిగా. ఇది మాత్రం బాగా పర్ఫెక్ట్గా తెలుసు. స్వామి ఒక కీర్తన వాయించండి. వేదాహమేతం బ్రహ్మహాంతం మారేవర్ణం తమసస్తపారే సర్వాణి రూపాణి విశస్య ధీరః నామాని కృత్వా వ్యవధాంజభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యామకేతయామాసకం దదామసి సమస్త సన్మంగళాని భవంతు. గోవింద గోవింద. ఖండే దూర్వాకృతై పూజయామి. ఈశాన సదేవశవత్తే నమః. పశుదే దేవశవత్తే నమః. భీమశ్చ దేవశవత్తే నమః. ఉగ్రశ్చ దేవశవత్తే నమః. మహాదేవ దేవశవత్తే నమః. ప్రసన్నాక్షే నమః. నారాయణ సమాశ్రితాయ నమః. దారిద్ర్యధ్వంసన్యే నమః. సర్వోపద్రవైశ్వర్యే నమః. మంగళసూత్రదేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షత పూజాం దర్పయామి. ధూపదీపాంతరం నైవేద్యం దివ్యతాంబూలం సమర్పయామి. చిత్తరాదిగా నీరాజాని రూపాయ శరీరః నామాని కృత్వా వ్యవసన్యదాస్తే. మాంగళ్యసూత్రదేవతాభ్యో నమః. ఆనందకర్పూర నీరాజన అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. అతో దేవ అవంతనో యథోభీష్టదభిచక్రే పృథివ్యా సప్తధామభి మంత్రపుష్పం నభో నభో భవతి జాయమానోన్నః. కేశుష్యామేత్యగ్రే భాగం దేవేభ్యః విదధాత్యాయన్ ప్రచంద్రమాస్థిరతి దీర్ఘమాయుః. అమ్మవారికి సమర్పిస్తాం. ధ్రువంతే రాజాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతున కంఠే భస్నామి శుభగే త్వం జీవ సదాం సదం. మాంగళ్యే భస్నామి శుభగే త్వం జీవ సదాం సదం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. గట్టి మేళ వాయించండి. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతున కంఠే భస్నామి శుభగే త్వం జీవ సదాం సదం. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. బాబు తలమురాలికి వాయించండి స్వామి. మోద ప్రమోదం శ్రయో నిస్తవ ప్రజామే కామ సమృద్ధ్యత. ప్రజామే కామ సమృద్ధ్యత. గోవింద. నిహితప్తపః సప్యేమ కామశ తృప్తిమానందం దస్యాగ్నే భాజయే హమః. మోద ప్రమోదానందః విశ్వయో నిహితస్తవః ऋषो यज्ञस्तदक्षिणां श्रियो मे कामः समृद्ध्यता। गोविंद गोविंद गोविंद।
तृप्तिमाभरं सो यज्ञस्य यज्ञो मे कामः समृध्यताम् यज्ञो मे कामः సమృద్ధ్యతాం గోవింద గోవింద గట్టిగా చెప్పాలి. కళ్యాణం అయిపోయింది కదా, ప్రసాదం ఇచ్చేస్తారు, తర్వాత గట్టిగా చెప్పాలి గోవింద గోవింద. ध्रुवन्ते राजा वरुणः द्रवन् देवो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रश्चाग्निश्च राष्ट्रन्धारयतां ध्रुवम् यज्ञो मे कामः समृद्धधान् वसोर्मे कामः समृद्धधान् वधा मे कामः समृद्धधान् यवन्त्री अक्षतान्नारोपयेतु पళ్ళు వేయండి. కుసుమాల దాల్చెనే గోదమాల కూర్చెనే మాల దాల్చి మాధవునికి మురిసి మనసు ఇచ్చెనే మాల దాల్చి మాధవునికి మురిసి మనసు రాజయ్యై మాధవుణ్ణి చేరెనే మాల దాల్చెనే గోదమాల కూర్చెనే దేవదేవుడే తాను దేవ వినుతుడే దేవదేవుడే తాను దేవ వినుతుడే మహాదేవదేవుడే తాను దేవ వినుతుడే దివిని వదిలి భువిని చేరి వరునిగా మారెనే దివిని వదిలి భువిని చేరి వరునిగా మారెనే గోదయే రాధయై మాధవ
గట్టిగా చప్పట్లు. గోదమాల అది కొట్టేది మార్చెని గట్టి కొట్టాలి. మాల దాల్చెని మాల మార్చెని వేయండి. పాడి పాడి అలరు బోడి మీ పా- రాధయై మాధవుణ్ణి చేరెని మాల దాల్చెని గోదమాల మార్చెని మాల దాల్చెని గోదమాల మార్చెని మాల ध्रुवन्ते राजा वरुणो गृहन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राजचन्दारयन् ध्रुवम् विश्वेत्ताते सवनेषु प्रभात्यायातगर्धभगवन् इन्द्रस्सन्नते पारावतम् यत्पुरुषं वस्वभावृण शरभाय ऋषिबन्धवे ब्रह्मवन्दनमुहूर्तस्तु मुहूर्तोऽस्तु ओं तत्सदितरवरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं त्वा सत्यं तवर्तेन परिषिञ्चामि अमृतमस्तु अमृतो वत्सरणमस्ति स्वाहा श्रीमतन्वेदमगवद्भावतिस्मेत वेङ्कटेश्वरस्वामिनः नानाविधभक्षुभोज्याः स्वान्नसहिता पोङ्गलनैवेद्यं समर्पयामि अमृतफल नारिकेलकदलीफलः नैवेद्यं समर्पयामि ओं वृणाय स्वाहा उपनाय स्वाहा जनाय स्वाहा उदनाय स्वाहा तमनाय स्वाहा हस्तो वृक्षालयामि पादो वृक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि दिव्यः ताम्बूलं समर्पयामि भोगे बले सहत्पूरैर्नागबले धले ऋतुमुक्तासूर्येण समान्यक्तं ताम्बूलं प्रदह्यताम् प्रसाद लोहल पట్టుకెళ్ళిపోండి చిత్తరాధిక నీరాజనం सम्राज्य विराज्य भिश्रेदियाचनो गृहे लक्ष्मी राष्ट्रयां खेतयामासं श्रियः कान्ताय कल्याणनिधये धयेधिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीवैकुण्ठविरक्ताय स्वामी पुष्करणीतटे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् मङ्गलाशासनोरेर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मङ्गलम् गोविन्द गोविन्द గోవింద. అందరూ లేచి నించుని హారతి తీసుకోండి. అందరూ లేచి నించుని హారతి తీసుకోండి.
బాబు జై శ్రీమన్నారాయణ. కళ్యాణకర్తలు ఉన్నారు కదా, ఎవరైతే కళ్యాణకర్తలు కళ్యాణం చేయించుకున్నారో వాళ్ళకి కళ్యాణ కొబ్బరికాయ ఇచ్చినట్టయితే ప్రసాదం తీసుకోండి. అలా బయట కూడా ప్రసాదం ఇస్తున్నారు అందరికీ, భక్తులకి అందరూ కూడా తీసుకోండి. కళ్యాణకర్తలు మాత్రం లేవకండి, కూర్చోండి. కంకణ విసర్జన చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ వద్దురు కానీ. కళ్యాణకర్తలు మీ సీట్ల మీద కూర్చోండి. కంకణ విసర్జన జరిగిన తర్వాత పురోహితులు వచ్చి మీ దగ్గరికి కంకణ విసర్జన చేస్తారు. చేసిన తర్వాత మీకు చేందాన్ని తలపెట్టాం. అది మ్యాక్సిమం ఇంచుమించు 3 వంతుల్లో ఒక 2 వంతులు గారు డాక్టర్ మల్లిపూడి రామచంద్రమూర్తి గారు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది అప్పుడు ఆ టైంలో ఇదంతా చాలా పెద్ద లోయ ఇక్కడంతా. దాన్నంతా కూడా రాత్రింబవళ్ళు మెహర్నగర్లో కొండపాలెంలో ఉన్న భక్తులందరూ కూడా, నాన్నగారు కూడా, బోరయ్య గారు కూడా, వీళ్ళంతా అందరూ గ్రూప్గా చేరి ఆ లోయ ఉన్నంత మన ఇంట్లో అప్పుడు తాతయ్య గారు ఆయుర్వేద బిజినెస్ వల్ల ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరూ కూడా వర్కర్స్, తర్వాత అప్పుడున్న యూత్ అందరూ కలిసి రాత్రింబవళ్ళు ఈ లోయనంతా ఒక లెవెల్గా చేసి ఇక్కడ గుడి కట్టాలని నాన్నగారు తలంపించారు. తర్వాత దాన్ని బోరయ్య తాతయ్య గారు 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆయన ఎంతో శ్రద్ధగా దాన్ని అలా కాపాడుకుంటూ వచ్చి దాన్ని ఎంతో వైభవంగా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆయన కాలం చేసిన తర్వాత మేము కొత్త కమిటీ ఏర్పాటు చేసి బోరయ్య తాతయ్య గారు అబ్బాయి ముమ్మడి వెంకటేశ్వర గారిని కూడా ప్రెసిడెంట్గా చేసాం. నిజంగా మహానుభావులు. ఈ మధ్య కాలంలో లాస్ట్ కళ్యాణం కూడా చాలా వైభవంగా జరిగాం. ఆయన కూడా మన మధ్య లేరు. ఇలాంటి వాళ్ళందరినీ ఒకసారి మనం స్మరించుకోవాలి. అలాగే తర్వాత కూడా జరగబోయే కార్యక్రమాలు ఎంతో కనుల వైభవంగా మేము నిర్వహించడానికి మేము కానీ మా బోరయ్య తాతయ్య గారి ఫ్యామిలీ కానీ కమిటీ సభ్యులు కానీ అందరూ ఎప్పుడు మేము ముందంటూ ఉంటాం. భక్తులు మాకు సహకరిస్తే మనం ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించవచ్చు. మేము మొట్టమొదటిగా స్వామివారికి ఎంత త్వరగా మనం బంగారు కిరీటంతో మీ అందరికీ దర్శనం చేయించాలన్నది మా కోరిక. తప్పకుండా మీకు తెలిసిన భక్తులు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే విరాళాలు అందించవలసిందే చెప్తున్నాం. విరాళాలు అందించిన పేర్లన్నీ కూడా అన్నదానం రోజున మేము అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు ఇప్పుడు చెప్పడం అంటే మనకు అంత టైం లేదు కాబట్టి మహానుభావులు అందరి పేర్లు మేము ఎప్పుడు ఇక్కడ పెద్ద లిస్ట్ కూడా మేము తయారు చేసి పెడతాం టెంపుల్ దగ్గర శాశ్వతంగా. ఎవరన్నా సరే 1 గ్రామ్ బంగారం కాదు, ఎంతో కొంత మీకు తోచిన మీ శక్తి మేరకు స్వామివారి స్వర్ణ కిరీటానికి మీరు విరాళాలు అందించవలసిందిగా కోరుచున్నాం. అలాగే 16వ తారీఖు జరిగే అన్నదాన కార్యక్రమం కూడా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి మీకు తోచిన విరాళాలు అందించి స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుచున్నాం. తప్పకుండా మీకు తెలిసిన ఫ్యామిలీ బంధుమిత్రులు అందరికీ కూడా చెప్పండి 16వ తారీఖున అన్నదానం ఉందని. అలాగే రేపు నుంచి కూడా 16వ తారీఖు వరకు రోజు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయం సాయంత్రం నిత్యహోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అడుగుతున్నారా? అలా ఇచ్చినా పర్లేదు, మీరు క్యాష్ ఇచ్చినా మేము గోల్డ్ కొన్నాం. ఏం పేరండి మీ పేరు? చెక్క కామేశ్వరరావు గారు 30,000 ఇస్తానంటున్నారండి. అది ఎలా ఇవ్వాలని అడుగుతున్నారు. అది గోల్డ్ అని అవ్వచ్చు, మీరు డబ్బు రూపంలో అవ్వచ్చు. ఎందుకంటే మేము గోల్డ్ తక్కువగా ఉన్నప్పుడే మ్యాక్సిమం గోల్డ్ కొని పెట్టేసాము. ఎప్పుడెప్పుడు విరాళాలు స్వామివారికి భక్తులు ఏ రోజు ఇచ్చినా విరాళాలు ఆ రోజు గోల్డ్ కింద మార్చేసాము. ఇప్పుడు గోల్డ్ చాలా పెరిగిపోయింది రేటు. ఇప్పుడు వచ్చిన విరాళాలతో మనం కొద్దిగా మళ్ళీ అన్న గోల్డ్ రేట్ తగ్గినప్పుడు మ్యాక్సిమం దాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాం. ప్రజెంట్ 150 గ్రాముల గోల్డ్ మాకు చేరిందండి. మాకు ఇంచుమించు 1/4 కేజీ 300 గ్రాములు అనుకున్నాం స్వర్ణ కిరీటం. 150 గ్రాములు అయితే సేకరించడం జరిగింది. ఇంకా కొద్దిగా నగదు కూడా ఉంది. అలాగే రేపు కూడా ఉదయం సాయంత్రం నుంచి కంపల్సరీ రావాలండి. ఎందుకంటే ఆ ప్రసాదాలు స్వామివారి పవలింపు సేవ ప్రసాదాలు కూడా మీకు ఆ మర్నాడు మేము అందజేయడం జరుగుతుంది. అవి కూడా తప్పకుండా తీసుకోవాలి. అందుకని ఆ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకోండి. ఆలయం కూడా అభివృద్ధి జరుగుతుంది. మేము లోకల్గా లేకపోయినా సరే హైదరాబాద్లో నేను ఉంటున్నా సరే ఆ కార్యక్రమం టైంలో నెలకు ఒక మీటింగ్ అటెండ్ అయ్యి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతూ ఉంటుంది. భక్తులకి విరుద్ధంగా మాత్రం ఇక్కడ ఏ కార్యక్రమాలు జరగవు. భక్తులకి ఇష్టపూర్వకంగానే వారి సూచన మేరకు మన ఆలయాన్ని మనం డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విషయం భక్తులందరూ గమనించాలి. భక్తులు ఎలాంటి సూచనలన్నా చేయాలన్నా సరే మీరు మా ఫోన్ నెంబర్లు ఆ ఫ్లెక్స్ల మీద ఉంటే తప్పకుండా మీరు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు. లేదంటే గుడికి వచ్చి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. మీకు ఏ విషయంలో బాధకెళ్ళినా సరే.
శేషాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అదివో నిత్య నివాసమఖిల మునులకు. అది చూడుడది మృక్కుడానందమయము. అదివో అల్లరివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లరివో శ్రీహరివాసము. చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము. చెంగట నల్లదివో శేషాచలము నింగినున్న దేవతల నిజవాసము. ముంగిట నల్లదివో మూలనున్న ఘనము. ముంగిట నల్లదివో మూలనున్న ఘనము. బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము. అదివో అల్లరివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లరివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది. భావింప సకల సంపద రూపమదివో. భావింప సకల సంపద రూపమదివో. పావనములకెల్ల పావనమయము. అదివో అల్లరివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లరివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లరివో శ్రీహరివాసము. 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 విన్నపాలు వినవలే వింత వింతలు. విన్నపాలు వినవలే వింత వింతలు. పన్నగపు దోమ తెరపైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. పనగపు దోమ తెర పైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు.
శుక్రవారము గడియలేడింట కంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారము గడియలేడింట కంటి అలమేలు మంగ అండనుండే స్వామిని కంటి పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల 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 నిగమ నిగమాంతవర్ణిత మనోహర రూప నగరాజధరుడా శ్రీనారాయణ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యం దీయనోపక కదా నన్ను నొడబరపుచు పై పై పైన సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ పైనే సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లున నారాయణ నిగమ గమదని సగమగసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ ఈసా గస 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 గా
నిర్బంధముల వివిధ నిర్బంధముల విడల ద్రోయక నన్ను భవసాగరముల దడబడ చేతురా దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ హరే హరే దివిజేంద్ర వంద్య శ్రీ తిరువెంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణ నిగమ సగమగ సనిద మదని నిగమ గసమగదమని దసని నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ వేద నారాయణ వెంకట నారాయణ తిరుమల నారాయణ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరి యశోదకు శిశువితడు అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము అణురేణు పరిపూర్ణమైన రూపము వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా తెలుగు పదానికి జన్మదినం ఇది జానపదానికి జానపదం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం హరిషడ్వర్గము తెగ నరికే హరిఖడ్గం ఇది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మా భారతి నాదాశీసులు పొందినదై శివలోకమున చిద్విలాసమున ఢమరుధ్వనిలో గమకితమై దివ్య సభలలో నవ్యలాస్యముల భూవంతుల చేవంతి గయగసి నీరద మండల నారద తుంగుర మహతీ గానపు మహిమలు తెలిసి సితహిమ కందర యతిరాట్ సభలో తపఃఫలముగ తడుకుమని తల్లితనముకై కల్లడిల్లు ఆలక్కమాంబ గర్భాలయములో ప్రవేశించే ఆనందకము నందనానందకారకము అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం పద్మావతియే పురుడు పోయగా పద్మాసనుడే ఉసురు పోయగా విష్ణు తేజమై నాద బీజమై ఆంధ్ర సాహితీ అమర కోశమై అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ అవతరించెను అన్నమయ అసతో మా సద్గమయ పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చేపట్టెనయా హరినామమును ఆలకించక అరముద్దలనే ముట్టడయా తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయా తాళపాకలో ఎదిగే అన్నమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషుగంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషుగంటి ఇప్పుడిటు కలగంటి అతిశయంబైన శేషాద్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి శతకోటి సూర్య తేజములు వెలుగగంటి చతురాశు పొడగంటి చతురాశు పొడగంటి చయ్యన మేలుకొంటి
అరుదైన శంఖ చక్రాదులిరుగడగంటి సరిలేని అభయహస్తమును కంటి తిరువెంకటాచలాధిపుని చూడగంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి అంతట మేలు కంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషుగంటి ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువంబిప్పుడిదేమో చింతింపరే చెలులు నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నలున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగనంటిన నెత్తురు కాదు గదా ఏమొకో చిగురుట ధరమున ఎడనెడ కస్తూరి నిండెను జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర జం 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 మొల్లలు తురుముల ముడిచిన బరువున మొల్లపు సరసపు మురిపెమున జల్లన పుప్పొడి జానగపతిపై చల్లేరతివలు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర భారపు కుచముల పై కడు సింగారము నెరపెడి గంధవొడి చేరువ పతిపై చిందగ పడతులు సారెకు చల్లేరు జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర జగడపు చనవుల జాజర దత్తధిత్త జనుతాం కృతగడగడుతాం దత్తధిత్త జను తదింతరగడుతాం తదిత జను తజను కథింత తత్తిం గణత త్రబ్దిం గణత తరగడగడ పింకపు కూటమి పెనగెటి చెమటల పంకపు కూతల పరిమళము వెంకటపతిపై వెలదులు నించేరు సంకుమదమ్ముల జాజర జగడపు చనవుల జాజర సగినల మంచపు జాజర